కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను చెల్లించే వారికి ఊరట. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంపు. 3 లక్షల వార్షిక ఆదాయం వరకు 0% పన్ను, 3 నుంచి 7%. వార్షిక ఆదాయం వరకు 5% పన్ను, 7 నుంచి 10 లక్షల వార్షిక ఆదాయం వరకు 10%. 12 నుంచి 15 లక్షల వార్షిక ఆదాయం ఉంటే 20% పన్ను, 15 లక్షలు ఆపై ఆదాయం ఉంటే 30% పన్ను. ఇది కొంత సరళీకరణ కనిపిస్తోంది. రైట్, కేంద్ర బడ్జెట్లో 4 ఫార్ములా అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈలకు ఊతం, మధ్యతరగతికి ఊరట. ఈ 4 పాయింట్ల ఆధారంగా ఈ ఫార్ములా ఆధారంగా కేంద్ర బడ్జెట్ మనకు కనిపిస్తోంది. పేదలు, మహిళలు, యువత, అన్నదాతల సంక్షేమ లక్ష్యం అంటూ నిర్మలా సీతారామన్ గారు ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఉద్యోగ ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ బడ్జెట్ థీమ్గా ఇది కనిపిస్తోంది. 4 కోట్ల మందికి ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, 1.48 లక్షల కోట్ల రూపాయల విద్య, ఉద్యోగ ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యువతకు 2 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యవసాయ పరిశోధనలు, ప్రొడక్టివిటీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతోంది. మెయిన్ ఇక్కడ చాలా ప్రధానమైన పాయింట్ ఏంటంటే రీసెర్చ్ విభాగంలో ప్రైవేట్ రంగానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కొత్తగా 109 వంగడాలు కూడా ప్రవేశపెట్టినట్టుగా చెబుతున్నారు. ఇది అగ్రికల్చర్ రంగంలో ఒక డిజిటల్ విప్లవం తీసుకొస్తామని కూడా చెప్పారు. ఉద్యోగ కల్పన కోసం 3 స్కీములను ప్రవేశపెట్టారు. వంట నూనెల్లో ఆత్మనిర్భరతపై ఫోకస్ పెట్టారు. ఖరీఫ్ పంటల కోసం డిజిటల్ క్రాప్ సర్వే, వ్యవసాయ రంగంలో స్టార్టప్స్ కోసం ప్రోత్సాహం, ఫస్ట్ టైం ఎంప్లాయీస్కు నగదు బదిలీ పథకం, ఈపీఎఫ్ ద్వారా తొలి నెల జీతం నగదు బదిలీ, సంఘటిత రంగంలో పనిచేసే 15,000 లోపు జీతం ఉన్న వారికి ఇది వర్తిస్తుందని చెప్పారు. ఇక రాష్ట్రాలకు సంబంధించి వద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా ఆశలున్నాయి, అంచనాలున్నాయి. వాటి పరిస్థితి ఏంటో కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముందుగా నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాము. క్యాపిటల్ విషయం మాట్లాడారు, పోలవరం విషయం మాట్లాడారు, అలాగే వెనుకబడిన జిల్లాల అంశం మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా హోదా అంశం కానీ, రైల్వే జోన్ అంశం కానీ ప్రస్తావనకు రాలేదు. అయితే పోలవరం కానీ, రాజధాని కానీ, వెనుకబడిన జిల్లాలు కానీ, లేకపోతే విభజన చట్టంలో ఉండేటటువంటి అంశాలను గౌరవిస్తామన్నారు. వాటికి సంబంధించి కానీ ఏదైనా మనకు ఒక ప్రామిస్ లభించిందంటే నథింగ్, ఏమీ లేదు. ఇక్కడ ఒక్క ప్రామిస్ కూడా విభజన చట్టానికి సంబంధించి ఏది మనకు లభించలేదు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి క్యాపిటల్ విషయంలో నిర్మలా సీతారామన్ గారి ప్రసంగంలో ప్రధానమైన అంశం 15,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ నిర్మాణానికి అన్న అంశాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. To fulfill the commitments in Andhra Pradesh Reorganization Act, recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts. చాలా క్లియర్గా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. రాజధాని నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి అంటే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లని అందరూ అనుకుంటున్నారు. కానీ మనం సాధించింది 0. కేవలం అప్పు మాత్రం ఇవ్వడానికి కేంద్రం బాధ్యత వహిస్తుంది. వివిధ సంస్థల ద్వారా వచ్చేటటువంటి 15,000 కోట్లు సమీకరించుకునేందుకు కేంద్రం మనకు బాధ్యత మాత్రమే వహిస్తుంది, సంతకం పెడుతుందని చెప్పొచ్చు. అప్పు తెచ్చుకునే వాడికి అక్కడ సంతకం పెట్టే ఇంకొకరు సంతకం పెట్టినట్టుగా సెక్యూరిటీగా ఇక్కడ కేంద్రం ఆ పని చేస్తానని మాత్రమే చెప్పింది. అంటే వివిధ సంస్థలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, విదేశీ సంస్థలు ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు, వాటి ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతినిస్తోంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలో మనం అప్పుల
స్థాయికి చేరుకుంటున్నాం కాబట్టి ఆ పరిధిలో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం కల్పించేటటువంటి ప్రయత్నం మాత్రమే జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంతమంది ఎంపీలను ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోలేకపోయారు. బాబు నిర్వాకంతో కేంద్రం బడ్జెట్లో మొండి చేయి చూపిందని క్లియర్గా అర్థమవుతోంది. నిధులు రాబట్టుకోవడంలో విఫలమయ్యారు చంద్రబాబు. ఇంతకాలం చక్రం తిప్పానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎందుకు చక్రం తిప్పలేకపోయారో, ఆ చక్రం ఎక్కడ ఫెయిల్ అయింది? ప్రధానమైనటువంటి అంశం పోలవరం హామీ మాత్రమే. నిర్మాణం ఎలాగూ పూర్తి చేయాల్సింది కేంద్రమే కాబట్టి పోలవరం గురించి చెప్పారు. రాజధాని నిర్మాణానికి అప్పులు తెచ్చుకోమని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు 2014 నుంచి ఇప్పటి వరకు ఇచ్చింది. దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజీలో భాగంగా 99 జిల్లాలకు ఇస్తారు దేశవ్యాప్తంగా. అందులో భాగంగా రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు కలిపి ఒక్కో జిల్లాకు 50 కోట్ల లెక్కన 350 కోట్ల లెక్కన 3 సంవత్సరాలు ఇచ్చి 1050 కోట్లు ఇచ్చారు. అది తప్పిస్తే వెనుకబడిన జిల్లాలకు ఇస్తానన్నటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడినటువంటి జిల్లాలకు ఇస్తే 24,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ రావాలి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. హోదా విషయంలో అడగనే లేదు, నోరు తెరవలేదు, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. రైల్వే జోన్ విషయంలో ఒక్క హామీ కూడా, కనీసం జోన్కి సంబంధించి బిల్డింగ్ల నిర్మాణానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవంటే రైల్వే జోన్ ఈ 5 ఏళ్లలో అయినా వస్తుందా రాదా అనేటటువంటి అనుమానం కలుగుతోంది. బాబు తరహా మోసమనాలి, కేంద్రం తరహా మొండి చేయి అనాలి. బీహార్ సాధించుకోగలిగింది, మనం ఎందుకు సాధించుకోలేకపోయాం? నిధులు రాబట్టుకోవడంలో బీహార్ సక్సెస్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు సక్సెస్ కాలేదు? 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారు? ఆంధ్రప్రదేశ్కు నిధులు సాధించలేకపోయారు? ఆశ్చర్యం కలుగుతోంది ఈరోజు. కేవలం అమరావతికి అప్పులు తెచ్చుకోవడానిక? ఒక్క అమరావతి మీద 15,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుంటే కేంద్రం సంతకం పెడితే సరిపోతుందా? ఇదా ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది? ఇదా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది? ఇందుకోసమా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది? కేవలం అమరావతి కోసం అప్పు. రాష్ట్రానికి ఏం సాధించారంటే జీరో. రాష్ట్రానికి ఏది తీసుకురారు. ప్రత్యేక హోదా మాట కనీసం బీహార్ నుంచి వినిపించింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వినపడలేదు. సో బీహార్కి కొంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంతో కొంత కనిపిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్కి అది కూడా లేదు. అప్పు తెచ్చుకోవడానికి పరిమితి. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటుకొని మీరు ఏదైనా తెచ్చుకోండి అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, అందరూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చేటటువంటి అప్పు, కేంద్ర సంస్థలు కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ ఇచ్చేటటువంటి అప్పు, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలాంటి వాటివి ఇచ్చేటటువంటివి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ కోసం మనం అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చుకునేటటువంటి అప్పులో 90% కేంద్రం భరించాలి, కేవలం 10% మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఉంటే ఆంధ్రప్రదేశ్ భరించాలి. ఈరోజు హోదా అడగకపోవడం వల్ల తెచ్చుకునేటటువంటి అప్పు 15,000 కోట్లు ఎవరు కడతారు? మీరు నేను పన్నుల రూపంలో కడితే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ అప్పును తీర్చుకుంటారు మళ్ళీ. ఇది అదే హోదా ఉంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద కేంద్రమే 90% నిధులు భరించేది. ఈరోజు హోదా లేదు, హోదా అడగరు. ప్రత్యేకంగా ఏమైనా ప్యాకేజ్ తీసుకొచ్చారంటే అది లేదు. రైల్వే జోన్ ఊసి ఎందుకు కనపడలేదు సార్? రైల్వే మంత్రితో అబద్ధాలు చెప్పించి భూములు ఇవ్వలేదు కాదు, మోడీ గారి మీద కోపంతో ఆ రోజు వివాదాస్పద భూముల్ని రైల్వేకి కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కేసులన్నీ క్లియర్ చేసి మళ్ళీ కేంద్రానికి అప్పగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. కానీ ఈరోజు రైల్వే జోన్కి అన్ని క్లియరెన్స్లు ఉన్నప్పుడు కనీసం నిధులు ఎందుకు కనపడలేదు? అందులో రైల్వే జోన్ రాదు, హోదా రాదు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పరు. పోలవరానికి 52,000 కోట్ల రూపాయలు సవరించిన అంచనాల ప్రకారం రావాలని చంద్రబాబు నాయుడు గారు పదే అని కేంద్రానికి పంపారు. ₹1 అలొకేషన్ జరిగిందా? ఇందులో జరగదు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ఎందుకు హామీ కూడా తీసుకురాలేకపోయారు? 21 మంది ఎంపీలు ఉండి కూడా ఏం సాధించినట్టు? ఈరోజు 15,000 కోట్లని గొప్పగా చెప్పుకుంటుంటే ఆ 15,000 కోట్లు అప్పు, ఆ అప్పు ఎవరు తీర్చాలి? మీరు, నేను, ఈ రాష్ట్ర ప్రజలందరూ కట్టేటటువంటి పన్ను కేవలం అమరావతి కోసం మనమంతా పన్నులు కట్టి అప్పులు తీర్చాలి. ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇవ్వడానికి కేంద్రం ముందుకొస్తే దాన్ని గొప్పతనంగా మనం చెప్పుకోవాలా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కనీసం ₹1,00,000 కోట్ల కావాలని మొన్నే కదా చెప్పారు అమరావతి నిర్మాణానికి? నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా. ఆ ₹1,00,000 కోట్ల ప్యాకేజీలో ఎంత తీసుకొచ్చామంటే ఏం ఆన్సర్ చేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం?